చార్లీ చార్లీ ఆర్ యు దేర్ గాయ్స్? ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ప్లీజ్ ఈ గేమ్ మీ ఇంటి దగ్గర ఎక్కడ ట్రై చేయకండి. నేను రీసెంట్గా ఇంటర్నెట్లో చాలా వీడియోస్ చూశాను. అదేంటంటే ఇలా గేమ్ ఆడి స్పిరిట్ని నిజంగా పిలవచ్చని. సో ఇప్పుడైతే మనం గేమ్ ఆడదాం, నిజంగా స్పిరిట్ వస్తుందా రాదా అని చెక్ చేయడానికి అయితే నేను గేమ్ ఆడుతున్నా. సో లెట్ స్టార్ట్ అవర్ గేమ్. ఏమవుతుందో చూద్దాం. అండ్ గాయస్, ఇప్పుడు మీరు టైం అయితే చూడండి. టైం అనేది కరెక్ట్గా 12:02 అయింది. అంటే నైట్ టైం నేను ఈ గేమ్ని ఆడుతున్నాను. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు గూగుల్లో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇదిగోండి గాయస్, గూగుల్లో కూడా టైం అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ నేను గేమ్ అయితే రియల్గా ఆడుతున్నాను. సో ఎటువంటి ఫేక్ అనేది లేకుండా. సో మనమైతే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే రియల్గా గేమ్ ఆడుతున్నాను. గైస్, రూమ్ అయితే చాలా సైలెంట్గా ఉంది. రూమ్లో ఎవ్వరు లేరు. అండ్ లైట్స్ అన్నీ ఆపేసాను. సో ఫ్యాన్ కూడా ఆపేసాను, ఎందుకంటే గాలికి అది తిరుగుతుందేమో అని మీరు అనుకుంటారు పెన్సిల్. సో ఫ్యాన్ కూడా ఆపేసాను నేను. సో మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే కొంచెం భయంగానే ఉంది. అండ్ ఈ గేమ్ ఆడడానికి మనకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం ఈ గేమ్ని నైట్ టైం మాత్రమే ఆడాలి. ఎందుకంటే నైట్ టైమే ఈ దెయ్యాలు అనేవి ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి వాటిని పిలవడానికి మనం నైట్ టైమే ఈ గేమ్ని ఆడాలి. అండ్ సెకండ్ది ఏంటంటే, ఈ గేమ్ ఆడడానికి మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. ఈ గేమ్ ఆడడానికి మనకి కొన్ని వస్తువులు అయితే కావాలి. అవి ఏంటంటే, ఒక 4 క్యాండిల్స్ అండ్ ఇదిగోండి 2 పెన్సిల్స్ అండ్ ఒక వైట్ పేపర్ మీద మనం ఎస్ఆర్ నో అని రాసి ఈ స్పిరిట్ని అయితే పిలవాలి. నేనైతే రెడీ చేశాను ఇవన్నీ. ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం 4 సైడ్స్ 4 క్యాండిల్స్ వెలిగించి మధ్యలో పెన్సిల్స్ పెట్టి ఒకదాని మీద ఒకటి మనం స్పిరిట్ని అయితే పిలవాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే స్పిరిట్ని మనం అడగాలి. అడిగినప్పుడు ఆ పెన్సిల్స్ అనేవి ఎస్ మీదకి తిరిగితే స్పిరిట్ అనేది మనతో మాట్లాడుతుందని అర్థం. నో మీదకి తిరిగితే అది మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదని అర్థం. గాయస్, ఇప్పుడు మనమైతే క్యాండిల్స్ వెలిగించేసి ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకో క్యాండిల్ తీయాలి. ఫస్ట్ క్యాండిల్స్ వెలిగించి అప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే చాలా భయం వేస్తుంది. మనం పెన్సిల్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి, కింద పడకుండా కరెక్ట్గా వీటిని పొజిషన్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అయితే ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా కరెక్ట్ పొజిషన్లో అయితే మనం పెట్టాము. సో ఇప్పుడు మనం ఈ స్పిరిట్ని పిలవడమే లేట్. ఇప్పుడైతే మనం గేమ్ని స్టార్ట్ చేస్తున్నాం. గోస్ట్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చార్లీ చార్లీ నువ్వు ఇక్కడే ఉన్నావా? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? సో అసలు పెన్సిల్ అయితే ఎక్కడికి తిరగలేదు. మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతాం. చార్లీ చార్లీ నువ్వు ఎలా చనిపోయావు? చార్లీ చార్లీ నువ్వు ఎలా చనిపోయావు? గాయస్, అసలు ఈ క్వశ్చన్ కూడా పెన్సిల్ అయితే తిరగలేదు. సో మనం థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. చార్లీ చార్లీ నువ్వు ఎందుకు చనిపోయావు? చార్లీ చార్లీ నువ్వు ఎందుకు చనిపోయావు? చార్లీ చార్లీ నువ్వు ఎందుకు చనిపోయావు? నాకైతే కొంచెం భయంగానే ఉంది. పెన్సిల్ అయితే ఇప్పుడు కూడా తిరగలేదు. సో మనం ఫోర్త్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చార్లీ చార్లీ ఇప్పటి వరకు నేను చాలా క్వశ్చన్లు అడిగాను.
నువ్వు గనక ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఈ గేమ్ని ఎండ్ చేస్తున్నా. చార్లీ. చార్లీ. ఇప్పటి వరకు నిన్ను చాలా క్వశ్చన్స్ అడిగాను, కనుక నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఈ గేమ్ని స్టాప్ చేస్తున్నా. చార్లీ. చార్లీ. ఇప్పటి వరకు నిన్ను చాలా క్వశ్చన్లు అడిగాను, నువ్వు గనక ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఈ గేమ్ని ఎండ్ చేస్తున్నా. సో గాయస్, నేనైతే క్వశ్చన్స్ అడిగాను, ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఫైనల్గా నాకైతే కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ గేమ్ ఆడుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఫియర్గానే ఉంది. మేబీ ఇవాళ నైట్ నేను భయంగానే పడుకుంటానేమో అనిపిస్తుంది నాకైతే. ఈరోజు నైట్ నేను ఎలా పడుకుంటానో నాకు అర్థం కావట్లేదు, నిజంగా భయంగా ఉంది. సో నేనైతే గేమ్ ఆడాను, కానీ ఈ వీడియో చూస్తున్న వారెవ్వరూ గేమ్ని అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే భయం అనేది ఎక్కువ ఉంటుంది ఈ గేమ్ ఆడితే. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ గేమ్ అట్ యువర్ హోమ్. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ గేమ్ అనేది ఫేక్ గేమ్ అనే నేను చెప్తాను, ఎందుకంటే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. యాక్చువల్గా మనం ఒక క్వశ్చన్ అడిగినా సరే ఆ పెన్సిల్ అనేది ఎస్ వైపుకి తిరగచ్చు, లేకపోతే నో వైపు అయినా తిరగచ్చు, బట్ పెన్సిల్స్ అనేవి తిరగలేదు. అంటే ఈ గేమ్ అనేది ఫేక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను గూగుల్లో కూడా చాలా రీసెర్చ్ అయితే చేశాను ఈ గేమ్ ఆడడానికి. గూగుల్లో ఏం చూపించిందంటే ఈ గేమ్ ఫేక్ అని అయితే చూపించింది. సో ఫైనల్గా ఈ చార్లీ చార్లీ స్పిరిట్ గేమ్ అనేది ఫేక్.